ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తర్వాత సిటీ క్లాస్ ఎవరిని పంపిస్తున్నారు ఈసారి? ఎస్, మా గ్రూప్ నుంచి ఇప్పుడు డోల్ గ్రూప్ కొమరయ్య వస్తున్నారు. కొమరయ్య గారు ప్లీజ్ వెల్కమ్ అండి. ఏంటి రోజంతా వాయించేస్తారా? రోజు వాయిస్తాం. అంటే మీకు మాకు తెలిసినంత వరకు ఇక్కడ మన భువన వాళ్ళకి కానీ వినాయకులకు కానీ హైదరాబాద్ కానీ ఇక్కడెక్కడికైనా మమ్మల్ని పిలుస్తుంటారు. పోయినప్పుడు లాంటిగానే వాయిస్తాం. ఓకే, మరి ఈ రోజు ఎలా చేశారు? చాలా బాగా చేసినాం. ఓకే, మీ మెంటర్ అడుగుదాం. నందు కుమారన్న చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అందరు కలిసి చాలా బాగా కష్టపడ్డారు. అండ్ లాస్ట్ టైం చేసినవి కొన్ని రిపీట్ అయినాయి, కానీ కొన్ని కొత్తగా చేశారు. లాస్ట్ టైం కాకుండా కొన్ని సార్ అవకాశం వస్తే ఇంకా బాగా చేయాలి మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే రైట్. చాలా బాగా. విద్య నీకెలా అనిపించింది? అన్ని రిపిటేషన్స్ సేమ్. ఎందుకు సేమ్ చేసి దానికి క్వార్టర్ ఫైనల్స్ ఎందుకు చెప్పు? కొత్త ఐటమ్ కూడా వేసినాం మేడం. లాస్ట్ టైం ఒక్కటి చేసి కొత్తవి కొన్ని ఐటమ్స్ చేస్తే పర్లేదు, కానీ సేమ్ అన్ని అవే చేసి కొత్త ఐటమ్ ఒకటే చేస్తే అది కన్వెంట్. ఎక్కువ శాతం మీరు లాస్ట్ టైం చేసినవన్నీ అవే చేశారు. ఇది లాస్ట్ టైం చూసాం కదా అని ఒకసారి కూడా అనిపించకూడదు. లేకపోతే ఏ మాత్రం అనిపించినా వీటికి ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అదే. ఓకే, అయితే సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? శ్రీ విద్య కరెక్ట్ గా చెప్పింది సార్. మంది తక్కువ ఉండడంతో కొంచెం కొత్త ఐటమ్స్ చేయగలగాలేం. మంది తక్కువయ్యారో ఎక్కువయ్యారో అది నువ్వు చూసుకోవాల్సిన ఇది. అది మీకు మంది తక్కువ వస్తే సరిగ్గా రాదనుకుంటే మందిని పిలిపించాలి.
అంతేగాని సార్ మంది తక్కువ సార్, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు సార్, నా కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అందుకనే సరిగ్గా దూకలేకపోయింది సార్, అవన్నీ ఇక్కడ పోటీల్లో పనికిరావు కదా. పోయినసారి చేసింది రిపిటేషన్ ఆవిడ చెప్పినట్టు సేమ్ రిపీట్ చేశారు. ఎక్సెప్ట్ చివరిన అందరూ పళ్ళల్లో ఆ డ్రమ్స్ పట్టుకుని వాయించడం అదొక్కటే కొత్తగా కనిపించింది నాకు. మిగతాదంతా పోయినసారి చేసింది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. మిమ్మల్ని విమర్శించడం లేదు, మీ అందరూ చక్కగా మీ గెటప్స్ కానీ, మీ ఇది కానీ, మీ రేంజ్ కానీ, మీ ఫిజిక్స్ కానీ బ్రహ్మాండంగా చూడముచ్చటగా ఉన్నాయి. కానీ మీరు వెరైటీ చేస్తుంటే ఇంకా బాగుండేది. క్వార్టర్ ఫైనల్స్ కదా, తర్వాత సెమీఫైనల్స్, మరి ఫైనల్స్ దాకా రావాలి కదా నువ్వు, అవునా కదా? ఓకే, అది నేను చెప్పింది. అవకాశానికి మళ్ళీ బాగా చేస్తాం. అది ఓకే, స్కోర్స్ చూద్దామా? ఓకే, నందు 18 మార్కులు. 18 out of 25. విద్య 12. ఓకే సార్, మీ స్కోర్ 35 out of 50. 35 out of 50. కమలయ్య గారు, మీ టోటల్ స్కోర్ 65 out of 100. Our next performer from Village Mass, సుందర్ తనీర్ ఒక ఆట ఆడిస్తాడంట. ఒక ఆట ఆడిస్తాడా? ఆ. ఓకే, లెట్స్ వెల్కమ్ సుందర్ తనీర్. సుందర్ తనీర్, గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీ మెంటర్ని అడుగుదామా? యా. ఓకే, విద్య నీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ గోళీలది అయితే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అండ్ అది అది ఎలా చేసావు? దారం ఏం కట్టుకోలేదు, నేను చూసాను. ఫుల్ బ్యాలెన్సింగ్ మేడం. నేను ఈ ప్రోగ్రామ్ గురించి ప్రాక్టీస్ చేసిన, బాగా చాలా ప్రాక్టీస్ చేసిన. వావ్, అది నిజంగా. అంటే నేను కొన్ని చోట్ల చూసాను, దారం కడతారు, సన్న దారం కట్టి ఇట్లా 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 అంటారు, తెలుసు. నేను చూసాను, దారం లేదు, ఎలా చేస్తున్నాడు అని. అదైతే నిజంగా అదేదో బ్యాలెన్సింగ్, ఏదో నిజంగా థ్రెడ్ కట్ చేసినంత అంత పర్ఫెక్ట్ గా వచ్చింది.
చాలా బాగుంది. అంటే వన్ థింగ్ అద్భుతం అంటే స్టంట్ చేసేసి అదే చేయని అవసరం లేదు. ఇలాంటి సింపుల్ వి కూడా చూడడానికి సింపుల్ గా అనిపిస్తాయి, కానీ బ్యాలెన్సింగ్ చాలా కష్టం. ఇలాంటివన్నీ చాలా కష్టం. అలాంటి చాలా కాన్సన్ట్రేషన్. నేను చూస్తే నాకు ఆయన హిందీ కమెడియన్, ఆయన పేరేంటి, జనీ లెవర్, ఆయన గుర్తొస్తాడు. సేమ్ ఆ ఎక్స్ప్రెషన్స్, అది మధ్య మధ్యలో బ్రహ్మానందం గారు ఇలా కూడా అంటుంటాం. అండ్ యా ఐ మీన్ చూడడానికి సింపుల్ గా అనిపిస్తున్నాయి కానీ చాలా కష్టంగా ఉంటాయి. బట్ చాలా బాగుండింది, ఎంటర్టైనింగ్ ఉంది. ఎస్పెషలీ చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు కదా మన టీవీల ముందు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఐ మీన్ సంథింగ్ ఎంటర్టైనింగ్ ఉంది, ఒకటే సీరియస్ గా వెళ్లకుండా షో. వెరీ నైస్. ఓకే నందు, మీకు ఎలా అనిపించింది? ఫ్రాంక్ గా చెప్తున్నాను, అంత బాగా చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా బాగా చేస్తారేమో అని. అంటే లాస్ట్ టైం చేసిన దాంట్లో ఒకటి రిపిటేషన్ ఉంది, అండ్ గోళీలు కూడా వేసి కొట్టారు. అది చాలా కష్టం నిజంగానే. బట్ అది రిపిటేషన్స్ ఎక్కువ సార్లు చేశారు, అండ్ మధ్యలో మిస్ అయినాయి చాలా చోట్ల. అండ్ అది కూడా చాలా బాగా నిజంగా ఆవిడ చెప్పినట్టు కష్టం. అది కూడా 2 సార్లు మిస్ అయింది మధ్యలో. ఓవరాల్ గా యాక్చువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే లాస్ట్ టైం మిమ్మల్ని చూసాం కదా, ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ అనిపించింది నాకు, ఇంకా బాగా చేస్తారేమో అని. బట్ ఓవరాల్ గా అది నిజంగా చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్. చాలా బాగుంది. ఓకే, బానే ఉంది, అంత బాలేదు అని అన్నారు. అంటే బాలేదా కాదు, బాగుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గగా లేదు. ఎందుకంటే ఇది క్వార్టర్ ఫైనల్స్ కదా, సో ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకున్నారు అనుకుంటా. నో ప్రాబ్లం, ఒకసారి జడ్జ్ ని కూడా అడుగుదాం. భాను గారు, మీకు ఎలా అనిపించింది? పోయినసారి కంటే ఈసారి మన కిషోర్ చెప్పినట్టు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది మీ మీద. బట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్ కి మీరు రీచ్ అవ్వలేదు. కానీ రీచ్ అవ్వరు అని నేను చెప్పడం లేదు, రీచ్ అవ్వచ్చు. బట్ మీరేంటంటే ఇంకా ఇవే ఐటమ్స్ చేయగలరా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఈ కొత్త ఐటమ్ ఇండియాలో నేను కాపీ ఆర్టిస్టులను చూసిన ఈ ఐటమ్స్ ఆడలేదు, అందుకే నేను ఈ ఐటమ్స్ లీడ్ ఆడాలని నాకు కాపీ కోరిక ఉండి ఆడినా. ఇంకా నేను కాపీ ఆడతా, చాలా ఆడతా ఇట్లా ఐటమ్స్ లో. ఇప్పుడు మీరు క్వార్టర్ ఫైనల్స్ లో సెలెక్ట్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ టైం ప్రీవియస్ సారి గానీ ఈసారి గానీ చేయనివి అప్పుడు చేయాలి. సెమీఫైనల్ చేయగలరా? చెప్తాం సార్. వెరీ గుడ్. ఆ గోళీలు కాన్సన్ట్రేషన్ కొట్టడం కూడా చాలా తమాషా ఉంది. విద్య చెప్పినట్టు చిన్నపిల్లలకి భలే ఎంజాయ్ చేస్తారు. ఆన్ ది హోల్ ప్రోగ్రామ్ ఇస్ ఒక జాయస్ ప్రోగ్రామ్. హ్యాపీ అట్మాస్ఫియర్ గా నవ్వుతూ చక్క చేయడం, డాన్స్ చేసుకుని చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. బాగుంది. ఇట్స్ గుడ్, నైస్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఓకే, then we will see the scores. Okay, 23 out of 25. Okay, 23 out of 25. థ్యాంక్ యూ మ్యామ్. నందు, 18 out of 25. 18 out of 25. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ స్కోర్? 47 out of 50. Okay, 47 out of 50. థ్యాంక్ యూ. Badrinath premiere show in London at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans premiere show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218. నాగ నీతో బద్రీనాథ్